పాలకుర్తి ఎంపీగా బుధవారం పూట్నూరు ఎంపీటీసీ గంగాధర రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఎన్నికల అధికారిగా డిఆర్డీఓ ఆర్ రవీందర్ పర్యవేక్షణలో 5గురు ఎంపీటీసీ సభ్యులతో కోరం మెజారిటీ ఉండగా ఎంపీటీసీ దుర్గం కుమార్ ప్రపోజ్ చేయగా పాలకుర్తి సతీష్ ఎల్కలపల్లి బలపరిచారు. మెజారిటీ సభ్యులు రమేష్ గౌడ్ని ఎన్నుకోగా నూతన పాలకుర్తి మండలం ఎంపీపీగా రమేష్ గౌడ్ను ప్రత్యేక ఎన్నికల అధికారి ఆర్ రవీందర్ ప్రకటించారు. ఈ మేరకు రమేష్ గౌడ్తో ప్రత్యేక ఎన్నికల అధికారి ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంగాధరి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మండల ఎంపీటీసీ సభ్యులకు, తనను ఎంపీటీసీగా ఎన్నుకున్న పుట్నూరు జయ్యారం గ్రామ ప్రజలకు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్కు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నామని, పాలకుర్తి మండలంలోని తమ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీటీసీ సభ్యుల సహకారంతో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. నూతన మండల ప్రజా పరిషత్ భవనానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేయించి నూతనంగా పక్కా భవనాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నా తోటి ఎంపీటీసీలకు మరియు మా మండల ప్రజలకు, నన్ను ఎంపీటీసీగా గెలిపించిన పుట్నూరు మరియు గుడిపల్లి జయారం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా వెనుక అడుగడుగున నా వెనుగంట ఉండి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, అలాగే మంత్రి శ్రీధర్ బాబు సార్ గారికి, అట్లనే మా పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే విజయన్న గారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే మెయిన్గా మా ఎంపీడీఓ మేరం గారు చెప్పినట్టు మెయిన్గా మండల ఆఫీసు చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారిని తోని ఎట్లాగైనా మాట్లాడి, మా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు మొన్న, తప్పకుండా మేడం అన్నట్టుగా ఒక ప్లేస్ చూసి మా ఎంపీటీసీలందరి సహకారం మరియు మండల సర్పంచులందరితో కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఒక శాశ్వత భవనం కట్టడానికి మా ఎమ్మెల్యే గారు కూడా కృషిగా ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి ద్వారా వాళ్ళను ఏ రకంగానైనా వేడుకొని తప్పకుండా ఇది చేస్తానని, కాబట్టి ఇప్పటి నుండి నాకు ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచులు నేను అందరికీ సమానంగానే ఉంటా కాబట్టి నన్ను పార్టీ పరంగా కానీ అట్లా ఎన్నికైనాక అందరూ సమానమే కాబట్టి అందరినీ ఒకేలా చూస్తానని. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్యర శ్రీనివాస్, ఉమ్మడి రామగుండం ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.